హాయ్ అండి, జిహెచ్వి ఎలక్ట్రికల్ వర్క్స్ అండ్ ఎంటర్టైన్మెంట్ ఛానల్కి స్వాగతం. కెల్వినేటర్ ఇన్స్టెంట్ గేజర్ అండి, 3 కిలోవాట్. ఇది కస్టమర్ కాల్ చేయడం జరిగింది. గేజర్ చూస్తే హీట్ అవ్వడం లేదండి. వాటర్ లేనప్పుడు గేజర్ ఆన్ చేశారంటండి. 99% కాయిల్ డ్యామేజ్ అయిపోయి ఉంటుందండి, కాయిల్ పోయి ఉంటుంది. ఇది కొత్త గేజరేనండి, పాపం ఒక 6 months ఏమవుతుందంట తీసుకుని వచ్చి. 6 monthsలో నెలకి అయిపోయిందంట. అది యాక్చువల్గా ట్యాంక్లో వాటర్ అయిపోయేటప్పుడు ఆన్ చేశారంటండి కస్టమర్. ఆన్ చేయడం వల్ల పోయిందనమాట. అవుటర్ కేసింగ్ తీసామండి. ట్యాంక్ లోపల అది ట్యాంక్కి 2 క్లాంపులు ఇచ్చాడనమాట. మామూలు ఇన్స్టెంట్కి అయితే దేనికైనా ఇలా క్లాంపులు ఇస్తారండి. స్టోరేజ్ టైప్ అయితే మీకు క్లాంపులు రావు. కింద లాకింగ్ ఇస్తారు, లాకింగ్ మీద ఉంటుంది, స్క్రూస్ ఇస్తారనమాట. ట్యాంక్ తీసామండి. అవి ఎల్లో కలర్ది ఫోమ్ అండి, అది ఇన్సులేషన్ ఫోమ్ అంటారు. అది హీట్ అనేది బయటికి ఎక్స్పోజ్ అవ్వకుండా, ట్యాంక్ డ్యామేజ్ అవ్వకుండా ఇస్తారనమాట. అది హీట్ అనేది మీకు ప్లాస్టిక్ బాడీ కదా, హీట్ అనేది ప్లాస్టిక్ బాడీ తగిలితే మెల్ట్ అయిపోయే ఛాన్స్ ఉంది కాబట్టి మీకు అది ఇవ్వడనమాట. ఒకసారి గేదర్ ఓపెన్ చేసుకుందామండి. మనం మొత్తం వైరింగ్ కిట్ తీసేద్దామండి. మొత్తం సెట్ అంతా తీసిస్తే మనకి ఏ ప్రాబ్లం లేకుండా ఉంటుంది అనమాట. అది కాయిల్కి వెళ్ళే వైర్లు తీసేస్తే మొత్తం కిట్ వచ్చేసేద్ది అనమాట. వైరింగ్ అంతా సెట్ అలా తీసేవచ్చు. థర్మోస్టాట్లు అండి ఆ 2. వైట్దేమో ఈ బ్లాక్దేమో హీట్ థర్మోస్టాట్ అండి. 2 టెంపరేచర్ మీద ఆపరేట్ అవుతాయి. అదేమో ఓవర్ హీటు, ఇదేమో మనం సెట్టింగ్ హీట్ అనమాట. బ్లాక్ది. వైట్దేమో ఓవర్ హీట్ అంటే మీకు ఒకవేళ ఇది పోయినప్పుడు మీకు 75 degrees కంటే ఎక్కువ వెళ్తే టెంపరేచర్ అనేది అది వైట్ది కట్ ఆఫ్ అవుద్ది. అలా అవ్వని పక్షాన మీకు ఈ సిపివిసి పైపులు కదండి, సిపివిసి పైపుల వలన పైపులు మొత్తం కాలిపోయే ఛాన్స్ ఉంటుంది. మొత్తం మనం హీటరు ఓపెన్ చేసి చూద్దామండి. పైన అది ప్లాంజ్ అనేది ఓపెన్ చేయాలి. బోల్ట్స్ అన్నీ ఉన్నాయి కదా, బోల్ట్స్ అన్నీ ఓపెన్ చేయాలన్నమాట. ఓపెన్ చేసిన తర్వాత మనం కాయిల్ లోపల ఉంటుందండి, ఒకసారి చూద్దాం. ఏదో ఓపెన్ చేసి ప్లాన్ మొత్తం బోల్ట్స్ అన్ని ఓపెన్ చేసిన తర్వాత లోపల కాయిల్ అనేది మనకి బయటకు వచ్చిద్దండి. మనం ఏ పొజిషన్లో అయితే తీసామో ఆ పొజిషన్లో అవన్నీ క్లాంపులు అవన్నీ కరెక్ట్గా పెట్టుకోవాలి. మనం తీస్తున్నాం కదా, అవి బోల్ట్లు అన్నీ సపరేట్ ఎందుకు పెడతానంటే కొన్ని నట్లు సేమ్ అది ఆ బోల్ట్ తప్పితే వేరే బోల్ట్కి ఎక్కవన్నమాట. మనం ఇబ్బంది పడతాం, అప్పుడు టైం వేస్ట్ అయిపోద్ది. అందుకోసం పక్కన దేనికి సెట్ పెట్టుకుంటున్నా. అదేనండి కాయిల్. ఇది కాయిల్ అండి, హీటర్ కాయిల్. లోపల మనకి హీటర్ ఎలిమెంట్ అంటారు. ఇది కాయిల్ అనేది చూడండి, అక్కడ చిన్న క్రాక్స్ వచ్చింది, మొత్తం పగిలిపోయింది అనమాట. కాయిల్ డ్యామేజ్ అయిపోయింది. అదిగోండి, అది మొత్తం అలాగ క్లీన్ చేసుకోవడమే. ఇది కొత్తది కాబట్టి ఏం లేదండి, పాత ఓల్డ్ కొంచెం ఒక 2-3 years అయితే గ్లేజర్స్ చాలా మట్టి ఉంటుంది అనమాట. కాయిల్ కొత్తది రీప్లేస్ చేసామండి, వేరే కాయిల్ పెట్టామన్నమాట. మన దగ్గర ఒకటి ఓల్డ్ కాయిల్ ఉంది, అదే పెట్టేసాం. మళ్ళీ కాయిల్ అది ఏదైతే బోల్ట్ ఉందో ఆ బోల్ట్ ఫుల్ టైట్ వేయాలండి. కింద గ్యాస్ కట్ ప్రెస్ అయ్యేటట్టుగా ఫుల్ టైట్ వేస్తే బెటర్ అనమాట. మనం ఇది ఏ పొజిషన్లో తీసామో ట్యాంక్ ఆ పొజిషన్ గుర్తుపెట్టుకోవాలండి. ఎందుకంటే ట్యాంక్ కింద బేస్ అనేది కూర్చుంటుంది కదా, ఆ కూర్చున్న దగ్గర అలా కటింగ్ ఇస్తాడు. ఆ కటింగ్ ప్లేస్ అనేది కరెక్ట్గా గుర్తుపెట్టుకున్న తర్వాత మనం ఎక్కడైతే బోల్ట్ నట్లు తీసామో అటువైపు నుంచి వేసుకుంటూ రావాలి. దానికి ఏ బోల్ట్గా బోల్ట్ అనేవి కింద గ్యాస్ కట్ ఇస్తాడు. గ్యాస్ కట్ ప్రెస్ అయ్యేటట్టుగా వేసుకోవాలి. మరీ ఫుల్ టైట్ కాకుండా మరీ లైట్గా టైట్ అయ్యకుండా మీడియంలో టైట్ వేసుకోవాలండి. గ్యాస్ కట్ ప్రెస్ అయ్యి రౌండ్గా వేసుకుంటూ పోవాలి. అలాగా పోతే ఆటోమేటిక్గా అన్ని బోల్ట్స్ టైట్ అవుతాయండి. ఓకేనండి, అన్ని బోల్ట్ టైట్ వేసాం. మనం ఇప్పుడు వైరింగ్ కిట్ పెట్టుకొని చూద్దామండి. వైరింగ్ కిట్ పెట్టేసాము. థర్మోస్టాట్లు వైరింగ్ కిట్ ఎలాగైతే తీసామో యాజ్ టీజ్ పెట్టేయాలండి. వైరింగ్ కిట్ అంతా మనం వైరింగ్ కిట్ ఎలా తీసామో యాజ్ టీజ్గా అలా పెట్టేయడమేనండి. అందులో ఎందుకంటే మనం ఏం డిస్టర్బ్ చేయలేదు కదా వైరింగ్ కిట్ని. సెట్ తీసి అలా సెట్ పెట్టేసాము. అదే
అన్నీ క్రాస్ చెక్ చేసుకోవాలండి, కరెక్ట్గా ఉన్నాయా లేదా అనేది. క్రాస్ చెక్ చేసిన తర్వాత మళ్ళీ అవుటర్ కేసింగ్లో పెట్టడమేనండి ట్యాంక్. అవుటర్ కేసింగ్లో పెట్టేసి స్క్రూస్ మన క్లాంపులు ఉన్నాయి కానీ ట్యాంక్ లాకింగ్ క్లాంప్స్, ఆ లాకింగ్ క్లాంపులు అనేవి వేసి స్క్రూలు వేయాలండి కంపల్సరీగా. లేదంటే అది క్లాంపులు అయ్యి ట్యాంక్ క్లాంపులు వేసుకోవాలండి. వేసుకుంటే మీకు ఏమవుద్దంటే ఫ్రంట్ ఆ కేసింగ్ మీద పడిపోకుండా మీకు బ్యాక్ కేసింగ్ మీద సిట్టింగ్ అయి ఉంటుంది. ఫ్రంట్ కేసింగ్ అంత స్ట్రెంత్ ఉండదు, బ్యాక్ కేసింగ్ వెనకాల వాల్కి మౌంట్ అయి ఉంటుంది, కానీ బ్యాక్ కేసింగ్కి ఫిట్టింగ్ అయి ఉంటుంది అది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.